హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనుష. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన అంశాలను ఇప్పుడు మనం చూద్దాం. చాలా అంశాలు ఉండే ఉంటాయి. అందులో మనం ఫాలో అవ్వాల్సిన, అప్డేట్ అవ్వాల్సినవి చూద్దాం. అందులో ముందుగా ఒకటి జిఎస్టీ కౌన్సిల్ సమావేశం. ఇది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో. దీనికి అధ్యక్షత ఎవరు వహించారు? నిర్మలా సీతారామన్ గారు. అయితే ఇక్కడ దేని గురించి డిస్కషన్ చేశారంటే 2 స్లాబుల పన్ను విధానం గురించి మాట్లాడాలండి. 2 స్లాబుల పన్ను విధానం అనగా ముందుగా మనం తెలుసుకోవాలి. అది 5%, 18%. ఇంతకు ముందు అసలు పన్ను రేట్లు ఏమి అమల్లో ఉండేయంటే 5%, 12%, 18%, 28% అమల్లో ఉండేవి. వాటిలన్నింటినీ తొలగించి 5%, 18%కి పరిమితం చేయాలని కేంద్రం యొక్క నిర్ణయం. అనగా వీటిని 2 రకాలు వర్గీకరించారండి. మెరిట్, స్టాండర్డ్స్. మెరిట్ అంటే అత్యవసర వస్తువులపై వేసే పన్నులు, ప్రాథమిక వస్తు సేవలపై వేసే పన్నులు. వీటన్నిటిపై 5% వేస్తారు. స్టాండర్డ్స్ అనగా సాధారణ వస్తు సేవలపై వేసే పన్ను, వీటిపై 18% వేస్తారు. వీటన్నిటిని కూడా మన మంత్రుల బృందం ఆమోదించింది. అదేవిధంగా అల్ట్రా లగ్జరీ కార్స్, మద్యం, సిగరెట్ వీటిపై 40% పన్ను వేస్తారంట. ఇంకా ఏం డిస్కషన్ చేశారంటే పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, ఆరోగ్య జీవిత బీమాపై 0 GST సిఫార్సును, వీటన్నిటి గురించి అక్కడ పరిశీలిస్తారంట. ఇంకా అదేవిధంగా మనం రెండో అంశం గురించి మాట్లాడుకుందాం. ఆగస్టు 23 అనేది నేషనల్ స్పేస్ డే. దీనికి సంబంధించిన సెలబ్రేషన్స్ న్యూఢిల్లీలో జరిగాయండి. అక్కడ మనకు BISని పరిచయం చేశారు. అసలు BIS అనగా భారత్ అంతరిక్ష స్టేషన్. ఇప్పటి వరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాలు 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి 5 దేశాల కలయికతో ISS ఒకటి, ఇంకోటి చైనా సొంతంగా నిర్మించుకున్న థియాంగ్ యాంగ్. ఈ 2 ఉన్నాయి. దాంతోపాటు మంది కూడా చేరబోతుంది. దీన్ని 2035 నాటికి పూర్తి చేస్తామని చెబుతున్నారు. అయితే 2028కి ఫస్ట్ మోడల్ని పంపుతారంట. ఇంక ఇదండి BIS గురించి. ఇంకా మన ప్రధానమంత్రి గారు ఆగస్టు 29వ తారీఖు, 30 ఈ 2 రోజులు జపాన్లో పర్యటిస్తున్నారు. ఎందుకు? 15వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది కాబట్టి అందుకని దానికి హాజరవ్వడానికి వెళ్తున్నారు. అక్కడ జపాన్ యొక్క ప్రధానమంత్రితో కూడా కొన్ని చర్చిస్తారు. నెక్స్ట్ చైనా వెళ్తారండి. ఎప్పుడు? ఆగస్టు 31, సెప్టెంబర్ 1న చైనా వెళ్ళి ఎందుకు? SCO సదస్సు జరుగుతుంది, దానికి హాజరవ్వడానికి వెళ్తున్నారు. అయితే లదాఖ్ సంఘర్షణ జరిగింది కదా, ఆ సంఘర్షణ తర్వాత చైనా భారత్ల మధ్య కొంచెం మిత్ర సంబంధం పెరుగుతుంది కాబట్టి అక్కడ ఏం డిస్కషన్ చేస్తారంటే శాంతి, వాణిజ్యం, విమానాశ్రయాలు వీటి గురించి మాట్లాడతారండి. ఆఫ్టర్ 7 years తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు మన ప్రధానమంత్రి గారు. ఇంకా మరో అంశం తీసుకుంటే ఉపరాష్ట్రపతి పోటీకి చాలానే నోటిఫికేషన్స్ దాఖలయ్యాయండి. అందులోనూ 46 మంది అభ్యర్థులు 68 నోటిఫికేషన్లు దాఖలు చేశారనమాట. అందులోని 19 మంది అభ్యర్థులు 28 నోటిఫికేషన్లు తిరస్కరించింది సెక్షన్ 5B(4) ద్వారా. నెక్స్ట్ మిగిలినవి శుక్రవారం తిరస్కరించారు. మొత్తానికి 2 అభ్యర్థుల యొక్క నోటిఫికేషన్స్ ఖరారైనాయి. వాళ్ళిద్దరు ఎవరంటే CP రాధాకృష్ణన్ గారు. ఆయన తమిళనాడు BJP పార్టీ సంబంధించిన వ్యక్తి. ప్రజెంట్ మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. ఇంకొకళ్ళు ఎవరంటే సుదర్శన్ రెడ్డి గారు. ఆయన తెలంగాణకు సంబంధించిన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనమాట. వీళ్ళిద్దరి మధ్య పోటీ చెందుతుంది. CP రాధాకృష్ణన్ గారేమో మన NDA గవర్నమెంటు, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారేమో మన ఇండియా గవర్నమెంట్. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిద్దో చూడాలి నెక్స్ట్ మనం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అమరావతిలో ఐకానిక్ భవనంని నిర్మిస్తున్నారండి. ఎలా? 3D ప్రింటింగ్ సాంకేతికతో నిర్మిస్తున్నారు. ఇందులో ఏంటంటే ఇటుకలకు బదులు ప్లాస్టిక్, టైటానియం మెటీరియల్స్ని యూజ్ చేస్తారంట. బయోమాస్ట్ విధానంలో కంప్రెస్డ్ హీటింగ్ ద్వారా తయారైన ఇటుకలు ఉంటాయి మామూలు ఇటుకలకు బదులుగా. ఆ ఇటుకలను ఉపయోగిస్తారంటండి. ఇంకో విషయం ఏంటంటే ఈ సూపర్ హిట్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 6న అనంతపురంలో సెలబ్రేట్ చేస్తారంట. ఇంకా ఆ రోజు ఏం జరిగిద్దో చూద్దాం. అదేవిధంగా మన చంద్రబాబు గారు ఏం చేశారంటే ఎమ్మెల్యేలతో సహకరించి పాతగా సీనియారిటీ ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంచిగా ఉంటున్నారు. కొత్తగా ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు కొంచెం ఇంకా మీరు బాగా వర్క్ చేయాలని చెప్పి వాళ్ళకి కొంచెం చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చేశారు. ఇంకో అంశం తీసుకుంటే ఢిల్లీలో ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం జరిగింది కదా, దానికి మన చంద్రబాబు గారు హాజరయ్యి ఏం మాట్లాడారంటే సంపద సృష్టికర్తలకే సంక్షేమ పథకాలు ఇచ్చే హక్కు ఉంటుందని చెప్పుకొచ్చారండి. అదేవిధంగా మాట్లాడుతూ 1991లో ఆర్థిక సంస్కరణలు స్టార్ట్ అయ్యాయి. 1995 రెండవ తరం కూడా స్టార్ట్ అయ్యాయి. అసలు నేను 25 సంవత్సరాల క్రితమే IT విధానం తెచ్చాను. ఒక మైక్రోసాఫ్ట్ ఉద్యోగి
ఆ కంపెనీకే సీఈఓగా ఉన్నారు అని చెప్పుకొని వచ్చారండి. అదేవిధంగా అమరావతి కూడా పెద్ద సిటీ లాగా డెవలప్ అయిద్దని, ఇంకా రానున్న రోజుల్లో హైదరాబాదు అమరావతి మధ్య ఉత్తమ నగరాల పోటీ ఉంటుందని కూడా అన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ ఏం చెప్పారు, కొత్త పట్టాదారు పాస్బుక్లు సిద్ధంగా ఉన్నాయంట. ఎన్ని? 21 లక్షలు. అయితే కొత్తవి ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారంట. భూ యజమాని అడిగితే మార్పులు చేర్పులు కూడా చేస్తారని చెప్పారు. ఇంకా దేశవ్యాప్తంగా మరో అంశం తీసుకుంటే బంగాళాఖాతంలో మరొకసారి అల్పపీడనం అండి. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన ఉంది. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో కూడా బాగా వర్షాలు పడుతున్నాయి. కాశ్మీర్లోని 10 మంది మృతి చెందారు. మరి వర్షాలకి జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.